చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రివర్గంలో చోటు ఇవ్వడంతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సంబరాలు చేశారు. మాల ఉద్యోగుల సంఘం, అంబేద్కర్ సేవా సంఘం నాయకుల ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి వేడుకలు నిర్వహించారు. ఇక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెనుకబడిన వర్గాల కోసం పోరాడుతున్న నేతకు మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందని తెలిపారు నేతలు. బిడ్డ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి కాకా వెంకటస్వామి గారి వారసుడు గడ్డం వివేకన్న గారికి మంత్రి పదవి ఇవ్వడం గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున గౌరవ సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మాల సామాజిక వర్గం తరపున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మా మాల సామాజిక వర్గానికి సముచిత న్యాయం జరిగిందని చెప్పేసి మాలల తరపున మేమందరం భావిస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని పొందపెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కంకణబద్దులై కంకణం కట్టుకొని నిద్రపోకుండా పట్టు వదలని విక్రమార్కుడిలా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించినటువంటి గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి ఈరోజు మంత్రి పదవి రావడం రాష్ట్రంలోని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పండగను జరుపుకునే సందర్భం ఇది.